సో, కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని అసలు గెలవనివ్వము. తరిమి తరిమి కొడతాము అన్న స్టేట్‌మెంట్ గూడా మీరిచ్చారు. అయితే ఎక్కడ గూడా చూడండి రేవంత్ రెడ్డి ఒక మాట మీద నిలబడట్లేదు. ఒకసారి 10 గంటల కరెంట్ అంటాడు. ఒకసారి 4 గంటల కరెంట్ అంటాడు. ఎక్కడ గూడా మాట మీద నిలకడలేదు. అలాగే బీఆర్ఎస్ మీద గట్టిగా పోటీ చేస్తా అంటారు. ఏ విషయంని తీసుకెళ్తాను ప్రజల్లోకి అంటున్నారంటే టీఎస్‌పీఎస్సీ కావచ్చు, నిరుద్యోగ యువత గావచ్చు, అలాగే రైతుల ఆత్మహత్య అంటున్నాడు. ఇలా పలు రకాల అంశాలు తీసుకొనొచ్చి నేను బీఆర్ఎస్‌కి గట్టి పోటీ ఇస్తా అంటున్నారు. మరి దీన్ని మీరెలా ఎదుర్కొంటారు? ఇప్పుడు నేను మీ అందరు చెప్పదలుచుకున్న ఒకటి, హ్మ్. నేను రేవంత్ రెడ్డిని తరిమి కొడతా అని నేను కొడంగల్ ఉన్నా కాదు కదా. హ్మ్. హ్మ్. అసలు సో అయితే గీతే కొడంగల్ ప్రజలు తరిమి కొడితే హ్మ్. నేను అవలా లెక్క మేము మా నెత్తి మీద పెట్టుకుని ఆయన మల్కాజ్ పార్లమెంట్లో ఎంపీ చేసినాం. హ్మ్. హ్మ్. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే కొడంగల్లా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఆడ కొడంగల్ ప్రజలకు ఏం అభివృద్ధి చేసిండు అనేది ఓ లెక్క. హ్మ్. ఇవాళ 5 సంవత్సరాలు అదే కొడంగల్ ప్రజలు అక్కడ నరేందర్ రెడ్డికి పట్టం కట్టిరు. హ్మ్. ఈ 5 సంవత్సరాలలో దాదాపు 1000 కోట్లతోటి అక్కడ ఆ ప్రాంత అభివృద్ధి చేసిన నాయకుడు నరేందర్ రెడ్డి. హ్మ్. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ టైంలో ఈ సీట్ల పంపిణీల సంపాదించిన డబ్బంతా కొడంగల్లో మామూలుగా ఖర్చు పెడతలేడు. హ్మ్. ఆడున్న వైస్ చైర్మన్లను కొంటాడు, సర్పంచ్లను కొంటాడు, కార్యకర్తలకు పొద్దున్న లేస్తే మంద అయిపిస్తుండు. హ్మ్. మంద అయిపించి గెలిచే ప్రయత్నం చేస్తుండు. ఇలా సాదాసీదా ఇప్పుడు నరేందర్ రెడ్డి అనేటోడు పని చేసిండు. హ్మ్. పని చేసేవానికి ఏం అవసరం ఉంటుంది? డబ్బులు ఖర్చు పెట్టే అవసరమే లేదు కదా. హ్మ్. హ్మ్. ఇవాళ ప్లాన్ బి అవలంబిస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఓడిపోతే ఆగమైపోతాడని. హ్మ్. సో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఇక ఆయన ఆ, ఏ యాక్టివిటీ ఆయన చేయడానికి వెనక పోతలేడు. మొన్న మీ అందరు చూసే ఉంటారు కదా, మొన్న మా కార్ల అద్దాలన్నీ వాళ్ళకి కొట్టిరు మేము కొడంగల్లో క్యాన్వసింగ్ చేయడానికి పోతే. హ్మ్. సో ఆడ రేవంత్ రెడ్డి ప్లాన్ ఒక స్ట్రాటజీ, ఓ ట్రాప్ అనమాట. హ్మ్. మా వాళ్ళంతా నేను లేను, యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉన్నా. ఆ రోజు కార్మికుల సభ ఉంటే వాళ్ళు నన్ను అడ్రస్ చేయమంటే నేను హైదరాబాద్కి వచ్చిన. హ్మ్. సో మా వాళ్ళందరికీ పొద్దున నుంచి రిపీటెడ్లీ కాల్స్, ఇక్కడ ఈడ మీరు ప్రచారానికి రాండి అన్న అని. మా వాళ్ళు నీ అమ్మాయి వీళ్ళు దమ్ చేస్తారు కదా, ఒకసారి పోదాం పర్రా అని మా వాళ్ళు పోయారు. హ్మ్. ఒక ఊరు ఎట్లా అంటే సింగిల్ కారు పోతుంది అనమాట. హ్మ్. అట్లాంటి ఊర్లోకి పిలిచి సర్జ్ఖాన్ పేట అని ఆడ పిలిచిరు. హ్మ్. పిలిచి మా వాళ్ళు అందరు కార్లు ఆడ పెట్టేసి ప్రచారంగా పోయారు. వచ్చే లోపల ఫుల్ తాగుబోతులు అందరిని పెట్టి ఆడ అన్ని అద్దాలు గిద్దాలు అన్నీ వాళ్ళ కొట్టారు. వాళ్ళ కొట్టి రేవంత్ రెడ్డి ఏం క్రియేట్ చేసినంటే వాళ్ళందరికీ ఒక సినిమా ప్లే చేసిన అనమాట. అరే అవ నల్ల కార్లల్లా ఓ 20-25 కోట్లు ఉంటాయి, ఎవరిని దొరికితే ఆయనకి రా 25 కోట్లు తీసుకోరు, దొరికినట్టు తీసేసుకోరు భయ్ అని చెప్పారు. హ్మ్. ఇంకా ఈ తాగినోళ్ళు కాలుగాలిన పిల్లి లెక్క అద్దాలు వాళ్ళ కొట్టి వెంబడించి ఇక అందులోకెళ్ళి బ్యాగులు గీగులు అన్నీ గుంజుకొని చెక్ చేస్తే వాళ్ళకి మేము ఇటు చేసిన బనీ డ్రాయర్ తప్ప వాళ్ళకి 5 పైసలు కూడా దొరకలే. సో ఈ బ్యాగులు చూసి ఆ డ్రాయర్ల వాసన చూస్తే తప్ప వాళ్ళకి తెలియలే, అరే ఇటు చేసిన డ్రాయర్లు తప్ప ఇక్కడ డబ్బులు ఎవరు నాయన, సోమశేఖర్ రెడ్డి అనేటువంటి ప్రచారానికి వచ్చింది తప్ప డబ్బులు వంచనీకి రాలే అని అప్పుడు కొడంగల్ ప్రజలు తెలుసుకురు. సో అప్పటికే ఆయన అంతా రాంగ్ ట్రోలింగ్ చేయించిండు, సోమశేఖర్ రెడ్డి డబ్బులు ఆ, కట్టలతో దొరికిపోయిండు, అడ్డంగా దొరికిపోయిండు అని. నీ అమ్మ అడ్డంగా దొరికిపోతే నా పైసలను నాకు ఇర్ర భయ్, అయితే కేసు బుక్ చేయరి, నా 20-25 కోట్లు అయితే ఇవ్వాలి కదా. అవి లేవు. పోలీస్ స్టేషన్కి పోయినాం, ఒక్క బండ్లన్నా నాకు కనీసం 20-25 కోట్లు వదిలేసి 2,500 రూపాయలన్నా చూపించాలి కదా పట్టుబడ్డట్టు. సో ఇదంతా రేవంత్ రెడ్డి ఓడిపోతున్నా అనే భయంతో ఇవాళ ఇట్లాంటి యాక్టివిటీస్ చేపిస్తుండు. సో ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తే సోమశేఖర్ రెడ్డి భయపడేటోడు కాదు, లేకపోతే ఇట్లా జనాలను భయపెడితే జనాలు ఓట్లు కూడా వేయరు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే ప్రయత్నంలోనే ఆడ కొడంగల్ ప్రజలు ఉర్రు. మీలాగే మరికొంతమంది కూడా కాంగ్రెస్ నుంచి బయటొచ్చే ఆలోచనలు చేస్తున్నారు. చాలామంది మీలాగానే అంటే ఆత్మాభిమానం దెబ్బతినకూడదు అన్నట్టు ఆలోచిస్తున్నారు. వాళ్ళెవరైనా మీతో టచ్‌లో ఉన్నారా? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చేస్తా రేవంత్ రెడ్డి గారి గురించి. హ్మ్. లాస్ట్ టైం మున్గోడు ఎలక్షన్ చూసిరు కదా. హ్మ్. మున్గోడు ఎలక్షన్లో భారీ బహిరంగ సభలో చెప్పిండు, హ్మ్. శ్రవంతి రెడ్డికి నేను నెక్స్ట్ టికెట్ ఇచ్చి మంత్రిని చేస్తా అని. ఆమెకి టికెటే ఇవ్వలేడు. ఇవ్వలేదు. సో ఇక రేవంత్ రెడ్డి మాటకి ఎంత వాల్యూ ఉందనేది మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. సో రేవంత్ రెడ్డి ఏంది, పూటకం ముచ్చట చెప్పగలిగే నాయకుడు, అవలీలగా చెప్పిన నాయకుడు. సో నేనేమంటున్నా, రేవంత్ రెడ్డికి నిజంగా తెలంగాణ ప్రజల బతుకులలో వెలుగులు నింపాలని ఒక ఆకాంక్షతో ఆయన వచ్చిండు అనుకుంటే, మొన్న అగ్నిపత్ మనం అందరం చూసినాం. ఒకనాడు అన్న వాళ్ళ కోసం రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండా? డిఎస్సి చూసినాం, జైలు పోయారు అందరు, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిరు, అది చేసిరు. రేవంత్ రెడ్డి కనీసం నోరు తెరిచిండా? కానీ నిజంగా రేవంత్ రెడ్డి గారు నోరు తెరిచిండు ఎక్కడ? ఒక ఓఆర్ఆర్ ఇష్యూ, లేకపోతే ఒక మై హోమ్ ఇష్యూ,
లేకపోతే ఒక మెగా, ఉమ్, లేకపోతే ఒక హెటిరో, ఉమ్, లేకపోతే ఏదైనా పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల గురించి మాట్లాడతాడు. ఉమ్, మాట్లాడి ఆయన ఆ ఓవర్ నైట్ లావాదేవీలు చూసుకుంటాడు. నెక్స్ట్ డే ఆ టాపిక్లే ఉండవు ఇక. అది మెయిన్ స్టేట్కి సంబంధించినవి అవన్నీ కూడా ఆ? చాలా వరకు స్టేట్కి సంబంధించినవి. నేనేమంటున్నా, నువ్వు నిజంగా స్టేట్ని అప్లిఫ్ట్ చేయాలన్నా, స్టేట్లు ఉన్న అంచేయబడ్డ జనాలకి లాభం చేకూర్చాలన్నా, లేకపోతే నిరుద్యోగ యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్నా ఉమ్, ఆ ఆ- ఆ అడుగులు వేరే ఉంటాయి. కానీ నువ్వు ఇది బ్లాక్మెయిలింగ్ సినిమా కదా. సో తన నువ్వు ప్రచారాన్ని పొద్దున కూడా ఓఆర్ఆర్ గురించి లావాదేవీలకే మాట్లాడు. ఉపయోగిస్తున్నారా? నేనేమంటున్నా, ఓఆర్ఆర్ గురించి మాట్లాడినావు. ఆ ఓఆర్ఆర్ ఇష్యూ మళ్ళీ ఏమైంది? ఉమ్. మళ్ళీ ఎందుకు మాట్లాడతలేవు? అంటే అక్కడ మహోమా గురించి లావాదేవీ సెట్ అయిపోయిందంట. అంతే కదా. సో తన ఇప్పుడు ప్రచారం కూడా లావాదేవీల లాభమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈక్వల్ టు ఆర్టీఏ రెడ్డి అనే ఒక పేరే ఉంది కదా ఆయనకి. ఉమ్, సో ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఓన్లీ జస్ట్ ఫర్ మనీ, నాట్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఉమ్, పబ్లిక్ ఆఫ్ తెలంగాణ. ఉమ్, సో ఆయన నిరంతరంగా ఆయనకి ఏం కావాలో తపన పడతాడు తప్ప తెలంగాణ ప్రజల బతుకుల కోసం తపన పడ్డాడు. ఉమ్, సో నేను చెప్పేది ఏంది, ఇవాళ మీ మాధ్యమం ద్వారా తెలంగాణ ప్రజలందరికీ ఒక పిలుపుని ఇవ్వదలుచుకున్నా. మనల్ని నిజంగా మనల్ని ఏలాలనుకునేటోడు, మన ఏలేటోడు ఉమ్, ఓ తెలంగాణోడై ఉండాలి. ఇవాళ మనకేమైనా అవసరం ఉంటే అప్పటిదప్పుడు వితిన్ అవర్సో వితిన్ మినిట్సో పనిచేసే నాయకుడు ఉండాలి. ఇవాళ నువ్వు నేషనల్ పార్టీలు అంటారు కదా మీరు. ఉమ్, నేషనల్ పార్టీ అంటే ఈడ ఒక చౌకీదారిని పెడతారు, ఒక ముఖ్యమంత్రి లాగా. ఈడ తెలంగాణ ప్రజలకు ఏ బాధ వచ్చినా, ఏ పని కావాలన్నా మళ్ళీ వాడు ఢిల్లీకి పోవాలి. ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకనికి మళ్ళీ ఆయనకు 1-2 రోజులు పడుతుంది. ఆడ వాళ్ళు మూడ్లు ఉంటే, వాళ్ళు ఒప్పుకుంటే ఆ పని తెలంగాణ ప్రజలకు దక్కుతుంది తప్ప ఉమ్, వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఈడ చేయనీకి ఉండదు కదా. ఉమ్, ఉమ్, సో నేను చెప్పేది ఒకటే, మంచుకో చెడుకో మొండికో తొండికో ఉమ్, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఉమ్, తెచ్చుకున్న తెలంగాణని మన కాపాడుకోవాలి. తెలంగాణోడు ఏలాలి. తెలంగాణోడు వెళ్తేనే తెలంగాణ జనాలకు రేపు లాభం చేకూర్చే వెసులుబాటు ఉంటుంది తప్ప ఇంకో ఢిల్లీ నాయకత్వానికి గిట్ట మనం తెలంగాణను పెట్టినామంటే ఖచ్చితంగా అమ్కవిక్తరు. గతంలో మీరు చూస్తే తెలంగాణలో భూముల ధరలు ఏముండే, తెలంగాణ వచ్చినాక 10 రూపాయలు ఉన్న భూముల ధర ఇవాళ 100 రూపాయలు అయింది. ఉమ్, ఉమ్, అదైతే మీరు అందరూ ఒప్పుకుంటారు కదా. అవును. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే 100 రూపాయలు ఉన్న భూమి ధర 10 రూపాయలకు పడిపోయింది. ఉమ్, సో మూడోసారి ముచ్చటగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసినట్టయితే ఇవాళ 100 రూపాయలు ఉన్న భూమి ధర 200లకు పోతుంది. ఉమ్, సో మీరు గిట ఏదో వేగ్గా పోయి ఇంకేదో ఆలోచించి గిట మనం వేరేటోని కోటేస్తే ఖచ్చితంగా మన బతుకులు ఆగం కాబోతున్నాయి. మనం 100 రూపాయలు ఉన్న భూమి ధర 10 రూపాయలకు పడబోతుంది. ఉమ్, సో తెలంగాణ ప్రజలారా, మనకి మంచుకో తొండికో ఇవాళ కేసీఆర్ని మనం ఎన్నుకున్నాం. ఉమ్, సో రానున్న రోజులలో మన ప్రాంత అభివృద్ధి జరగాలన్నా ఇవాళ చూసిన ఆ అభివృద్ధి చూడండి. ఇవాళ నిజంగా ఇవాళ మనం చూస్తున్నాం కదా, గతంలో ఎట్లుండే తెలంగాణ, అవును. ఇవాళ ఎట్లయితుంది తెలంగాణ. ఉమ్, రేవంత్ రెడ్డి నోటి మాటగా నేను చెప్తా. రేవంత్ రెడ్డి ఒక స్పీచ్లో చెప్తాడు కదా, అసెంబ్లీలో చెప్తాడు, వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కనీసం ఆ బాయిలో నీళ్ళు లేకుండేనంట. ఉమ్, ఆయనకి స్నానం చేయడానికి నీళ్లు దొరకలే, ఆడ కరెంట్ లేకుండేనంట. ఆయన ఒక చెంబులకి నీళ్ళు తీసుకొని నెత్తి మీద చల్లుకొని పోయినా అని ఆయనే చెప్పుకుంటున్నాడు. ఉమ్, ఇవాళ ఎంటైర్ తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది. ఎంటైర్ తెలంగాణ ప్రజలకు నిరంతరంగా నీటి సౌకర్యం ఉంది. సో ఇవన్నీ కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు. సో కేసీఆర్ గారితోటే రానున్న రోజులలో కూడా మన తెలంగాణ అభివృద్ధి జరగబోతుంది. ఖచ్చితంగా మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని అధికార పీఠం ఎక్కించిన వెంటనే మన ప్రాంతంలో ఉన్న, మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు మొత్తం ఖచ్చితంగా రేపు రానున్న రోజులలో ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే మీరు ఇప్పుడు అన్నారు నీళ్ళ గురించి, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచినే రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తూ వచ్చారు. మరి మీరు అప్పుడు ఎందుకు దీనిపైన మాట్లాడలేకపోయారు? నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను ఆ రోజు నా పైన ఒక లీడర్ ఉండు. ఉమ్, సో నన్ను ఆపరేట్ చేస్తాడు. ఇవాళ నన్ను ఆపరేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఉమ్, సో మైసెల్ఫ్ ఐఎమ్ ఏ లీడర్. సో నేనేమంటున్నా, ఇవాళ మీ ముందుకు వచ్చినవాడు మోసపోయిన సోమశేఖర్ రెడ్డి. ఉమ్, సో మోసపోయిన సోమశేఖర్ రెడ్డికి ఇవాళ చెప్పేది నిజమా లేదా అనేది మీకు అర్థమవుతుంటుంది కదా. సో నేనేమంటున్నా, ఇప్పుడు అన్నం అనేది మనం కుండలో చేయబెట్టి పిసుకుతుంది తప్ప అవసరం లేదు. ఓన్లీ ఓ మెతుకు తీసుకొని ఒత్తుతే అర్థమవుతుంది కదా అన్నం ఉడికిందా లేదా అని. అట్లనే నేనేమంటున్నా, ఇవాళ తెలంగాణ పాలసీస్ మనం చూస్తే ఇవాళ రేపు ఫ్యూచర్లో
ఇలా కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీ 15 లక్షల రూపాయలకు పెంచిండు. నేనేమంటున్నా, ఇవాళ బలిసినోడు 15 lakhs ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే 30-40 వేలు అవుతాయి. అది గరీబోన్కి ఇవాళ ఏదన్నా ఒక పెద్ద సర్జరీ కావాలంటే ఉట్టి ఒక కార్పొరేట్ హాస్పిటల్, యశోద లాంటి హాస్పిటల్కి ఉట్టి బెడ్ మీద వండుకొని ఇట్లా కార్డు ఇస్త్రేస్తే వాడు సర్జరీ చేసుకొని బయటకు వస్తే వెసులుబాటు అనుకుంటుంది. ఇవాళ బీమా 5 లక్షల బీమా ఏదైతే ఇస్తురో ఎవరైనా నిజంగా చనిపోతే దినాల లోపలనే ఆ డబ్బులు వచ్చే వెసులుబాటు, అంటే ఆ సార్ట్ ఆఫ్ స్ట్రాటజీ ఇవాళ కేసీఆర్ గారు మనకు అందిస్తారు. సో నేనేమంటున్నా, కొంచెం లేట్ అయినా పక్కాగా జనాల బతుకులు బాగు చేసే పని కేసీఆర్ చేస్తాడు తప్ప ఇవాళ అసలు గ్యారంటీ లేని నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం. మనం ఇవాళ నేనేమంటున్నా, ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చినా వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళే పార్టీని కూల్చేస్తారు. ఇవాళ 50% ఆఫ్ ది పార్టీ ఈజ్ ఫిల్డ్ విత్ అదర్ పార్టీ లీడర్స్. వాళ్ళందరూ ఇవాళ నిన్నగాక మొన్ననే నేను పొద్దున టీవీ పెడితే క్యూ న్యూస్లో చూస్తున్నా, మల్లన్న ఆన్లైన్ ఓటింగ్ అడిగిండు ఏమని, గెలిచినాక పక్క పార్టీలో పోయే పార్టీ ఏదని చెప్పండి జనాలు అంటే దాదాపు 20,000 మంది కాంగ్రెస్ పార్టీకి అని కాంగ్రెస్ పార్టీలని ఓట్ చేసిరు. సో నేనేమంటున్నా జనాలకి, ఇప్పుడు వాడు ఆ పక్క మీరు ఓటేసి మీరు కష్టపడి ఓటేసి వాడు మళ్ళీ పార్టీ మారే కన్నా ఆ పార్టీ ఏదో చక్కగా మన తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ కోసం పోరాడే నాయకుడు కేసీఆర్కి వేస్తే మన గౌరవం కూడా ఉంటుంది కదా. సో మనోభావాలు దెబ్బతినేటట్టు వాడేవాడో పార్టీ మారినాక 100-2 రోజులు ఆలోచించి ఏమన్నా ఓటు వేస్ట్ అయిపోయిందని ఆలోచించే అవసరం ఏముంది. సో నేనేమంటున్నా, మనం తెచ్చుకున్న తెలంగాణలో మన తెలంగాణ కోసం మనం ఓటేద్దాం. ఖచ్చితంగా రేపు ఫామ్ అయ్యే గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే ఖచ్చితంగా మూడోసారి కేసీఆర్ కానీ మన ఓటుతోటి మన కాంట్రిబ్యూషన్ కూడా ఉందని మనం గర్వంగా చెప్పుకునేటట్టు మనం కేసీఆర్ గారికి ఓటేసి రేపు మూడోసారి వారిని ముఖ్యమంత్రిని చేపియాలని. సో ఫైనల్ గా కాంగ్రెస్ లో ఎంత దూకుడుతో అయితే వెళ్ళారో సోమశేఖర్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా అంతే దూకుడుతో ముందుకు వెళ్తారనమాట. నేనేమంటున్నా అండి, నేను ఎథిక్స్ మోరల్స్ ఉన్న నాయకుడిని. సో నేను ఏడ చేయి చాపెట్టోని కాదు. నా లైఫ్ స్టైల్ మీరు బ్యాక్ 20 years నుంచి ఎక్కడ చూసుకున్నా సరే ఈ చెయ్యి పెట్టిన చెయ్యి తప్ప ఏమందరూ అడుకోదిన చెయ్యి కాదు. సో నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ కరుగట్టిన కార్యకర్తగా పనిచేసిన. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సోమశేఖర్ రెడ్డిని మోసం చేసింది. సో ఇవాళ మోసపోయిన సోమశేఖర్ని ఆదుకున్న పార్టీలో ఖచ్చితంగా ఆ పార్టీ కోసం సోమశేఖర్ రెడ్డి అంతే కరుడుగట్టిన లేక పనిచేస్తాడు, అంతే కమిటెడ్గా కూడా పనిచేస్తాడు. సో నేను ఏ పార్టీకి పనిచేసినా కమిట్మెంట్ తోటి పనిచేస్తా. దేర్ ఆఫ్టర్ నా పనితనాన్ని చూసి నేను ఆ నాయకత్వం నాకేమైనా చేస్తుందని ఆలోచించే వ్యక్తిత్వం ఉన్నోని తప్ప ఏం చేయకుండా నాకేంది అని అడిగే వ్యక్తిత్వం ఉన్నోని కాదు.